హలో ఆల్. ఈ వీడియోలో నేను ఏపీ గవర్నమెంట్ 2024లో కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయ్యాక అవి చాలా పాలసీస్ తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ అని, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ అని, ఏపీ ఎంఎస్ఎంఈ పాలసీ, ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ, అండ్ దెన్ వీ హ్యావ్ ఏపీకి ఇంకా సెమీకండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, ఇండస్ట్రియల్ పార్క్స్, క్లీన్ ఎనర్జీ పాలసీ. సో ఇలా చాలా పాలసీస్ని తీసుకొచ్చింది కదా ఏపీ గవర్నమెంట్. ఇప్పుడు వాటికి ఫీచర్స్ రాయాలి. వీ హ్యావ్ మోర్ దాన్ 10 పాలసీస్. ప్రతి దానికి ఫీచర్స్ చదువుకుని వెళ్ళాలి. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐదర్ గ్రూప్ 2 మెయిన్స్ ఆర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్, దెన్ తప్పదు, యూ హ్యావ్ టు స్టడీ. బట్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ మెయిన్స్, దెన్ మీరు అంత ఇండివిజువల్ డేటా పాయింట్స్ వెళ్ళక్కర్లేదు. బ్రాడ్గా దాని గురించి రాసిన సరిపోతుంది. సో ఇప్పుడు మనం అది ఎలా రాయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఫీచర్స్ ఆఫ్ పాలసీస్. మనం ఫీచర్స్ ఆఫ్ పాలసీ తెలుసు ముందు మనం ఒకటి తెలుసుకోవాలి. వాట్ ఎవర్ మైట్ బి ద పాలసీ ఎలాంటిదైనా కానివ్వండి, ఆ పాలసీ ఎందుకు తీసుకొస్తున్నారు, దాని ఆబ్జెక్టివ్ అనేది మోస్ట్లీ ఒకటే ఉంటుంది. జస్ట్ అ మినిట్. ఓకే. సో పాలసీ ఎందుకైనా అవ్వండి, దాని ఆబ్జెక్టివ్ అనేది సేమ్. ఎంఎస్ఎంఈ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ కానివ్వండి, ఇండస్ట్రియల్ పాలసీ, ఆబ్జెక్టివ్ ఏంటి అసలు ఏదైనా పాలసీ తీస్తున్నామంటే ఆబ్జెక్టివ్ ఇస్తే ఏ సెక్టార్కి అయితే మనం పాలసీ తీసుకొస్తున్నామో ఆ సెక్టార్ని డెవలప్ చేయాలి. అదే కదా ఆబ్జెక్టివ్, టు డెవలప్ దట్ సెక్టార్ ఆన్ విచ్ ద పాలసీ ఇస్ మేడ్. సో అంటే డెవలప్ కావడం అంటే అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్, క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ అలాంటివి. సో డెవలప్ చేయాలి ఈ సెక్టార్ని అయినా స్టెప్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఎంఎస్ఎంఈస్ని డెవలప్ చేయడానికి ఒకలాంటి యాక్చువల్లీ ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ బ్రాడ్ స్ట్రక్చర్ అనేది సేమ్గా ఉంటుంది. అదేంటో మనం చూద్దాము. సో ఏదైనా ఎంఎస్ఎంఈస్ అవ్వండి, ఇండస్ట్రీస్ అవ్వండి, సెమీ కండక్టర్స్ అవ్వండి, క్లీన్ ఎనర్జీ అవ్వండి, యూ నీడ్ టు హ్యావ్ ఇన్వెస్ట్మెంట్స్, యూ నీడ్ టు హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, you need to have skilled personnel, work staff, and you need to invest in research and development. సో ఈ బ్రాడ్ ఫీచర్స్ కదా, అవే రాయాలి. మనం ఏ పాలసీ అయినా వాటిని మీట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో బ్రాడ్ ఫీచర్స్ ఏంటి? ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, స్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో మీరు ఏ పాలసీ అయినా చదవండి, ఈ 6 ఫీచర్స్ కామన్గా ఉంటాయి. సబ్సిడీస్ ఉంటాయి. సబ్సిడీస్ అండ్ ఇండైరెక్ట్లీ ఇనిషియేటివ్స్. సబ్సిడీస్ సచ్ యాజ్ డీకార్బనైజేషన్ సబ్సిడీ అని, అండ్ దెన్ క్యాపిటల్ సబ్సిడీ అని, ఇలా వేరియస్ సబ్సిడీస్ అయితే మనకి ఉన్నాయి, రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ పార్క్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానివ్వండి, ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, కోస్టల్ ఎకనామిక్ జోన్స్, పోర్ట్స్, రోడ్వేస్, రైల్వేస్. సో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల మనకేమొస్తుంది? మల్టిప్లైర్ ఎఫెక్ట్ త్రూ కనెక్టివిటీ, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం చాలా అవసరం ఒక కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే. అండ్ దెన్ యూ నీడ్ టు హ్యావ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. సో దట్స్ వై స్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్. అందుకే మనకి ఏమున్నాయి, అది ఇంటర్ అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్స్ ఇలాంటివి ఉన్నాయి. రీసెర్చ్ అండ్ దెన్ వొకేషనల్ కోర్సెస్, అవి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆర్ఎండి కూడా ఇంపార్టెంట్. సో యాజ్ టు వర్కౌట్ ఫర్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు ఛాలెంజెస్ ఏంటి?
మనం ఛాలెంజెస్ రాయాలంటే కొత్త ఛాలెంజెస్ పెట్టుకోవడం ఎందుకు, మనం ఇవి తెలుసుకున్నాం కదా ఫీచర్స్. ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, స్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్, యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వీటికి ఆపోజిటే కదా ఛాలెంజెస్. ఈ ఫీచర్స్ ఇవేంటి మన టార్గెట్స్, ఇవి అచీవ్ చేస్తున్నా, ఇవి ఇంకా అచీవ్ చేస్తామా, ఎందుకు చేయలేకపోతున్నామంటే ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీస్. ప్రతి సెక్టార్లోనూ అసలు బిజినెస్ అంటేనే రిస్క్ ఎక్కువ, హై రిస్క్. కానీ ఏవైతే ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ తెచ్చిందో దే ఆర్ నాట్ అట్ ఆల్ ఆ రిస్క్ని అవాయిడ్ చేసేలాగా లేవు ఇన్సెంటివ్స్ అనేవి. రిస్క్ ఉన్నా సరే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేలా లేవు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఇన్సెంటివ్స్. సో అది రాయొచ్చు, హై రిస్క్ అండ్ లో ఇన్సెంటివ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ పాయింట్కి ఛాలెంజెస్ రాయాలి కాబట్టి మనం కొత్తగా ఛాలెంజెస్ చదవాల్సిన అవసరం లేకుండా నేను డైరెక్ట్గా ఫీచర్స్ నుంచే ఛాలెంజెస్ రాస్తున్నాను. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. స్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్, ల్యాక్ ఆఫ్ స్కిల్స్, ఇండస్ట్రీ అకాడమీ లింకేజ్ లేదు, ఎంప్లాయబుల్ స్కిల్స్ లేవు. సో దట్స్ ఛాలెంజ్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D మీద మన స్పెండింగ్ చాలా తక్కువ. ఇండియా లెవెల్లో చూసుకుంటే 0.7% ఆఫ్ GDP. Sustainability initiatives, our initiatives should be sustainable so that not only environmentally sustainable but also economically as well, right? మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం డెట్ బర్డన్ని పాస్ చేయకూడదు. సస్టైనబిలిటీ అంటే అందరికీ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ గుర్తొస్తుంది, ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ చేయాలి, ఎకానమిక్ గ్రోత్ ఒకటి, బట్ ఎకానమిక్ సస్టైనబిలిటీ అనేది కూడా ఒకటి ఉంది. సో దట్ ఫిజికల్ డిసిప్లిన్ని ఫాలో అవ్వాలి. మీరు డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా కాకుండా యూ షుడ్ నాట్ పాస్ debt burden to the next generation. So sustainability initiatives are the infrastructure that we are developing or the developments that we are making, are they sustainable in the long term. And ease of doing business, మనకి యాక్చువల్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉందా, వీఆర్ ఇన్ ద ప్రోగ్రెస్, లేదని చెప్పలేం కానీ వీఆర్ ఇన్ ద ప్రోగ్రెస్, బట్ స్టిల్ వీ హ్యావ్ బ్యూరోక్రటిక్ హర్డిల్స్. సో ఐ థింక్ దట్స్ ఆల్. ఈ డాక్యుమెంట్ నేను అప్లోడ్ చేస్తాను డ్రైవ్లో, లింక్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో దట్ నేను బ్రాడ్గా అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ డీటెయిల్గా ఈ 6 ఫీచర్స్ గురించి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీస్లో ఏమున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఏం చేస్తున్నాము, స్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్ కోసం ఏం చేస్తున్నాము, R&D కోసం ఏం చేస్తున్నాము, సస్టైనబిలిటీ ఇనిషియేటివ్ మనం తీసుకున్న సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్ ఏంటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవి మీరు ఈ డాక్యుమెంట్లో నుంచి రిఫర్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద ఫీచర్స్ ఆఫ్ ద మేజర్ పాలసీస్. మీరు ఇంకా కావాలంటే యూ కెన్ గో టు ద గవర్నమెంట్ వెబ్సైట్. మీకు ఇమేజెస్లో హైలైట్స్ ఉంటాయండి. మీరు ఇన్ డీటెయిల్ పాలసీ మొత్తం చదవకల్లా అది ఒకసారి చూసుకుంటే మీరు ఏదైనా డేటా కోట్ చేయడానికి బాగుంటుంది. సో దట్స్ ఆల్ ఐ వాంట్ టు కన్వే త్రూ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ వెరీ మచ్.